హలో ప్రెట్టీస్ ఎలా ఉన్నారు? ఏంటి మసాలా ఐటమ్స్ చూపిస్తుందని చూస్తున్నారా? దానికి ఓ రీజన్ ఉంది. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటా. ఏంటి మీరు ఇంకా మామిడికాయ పచ్చడి చేయలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మంచి టేస్ట్తో ఎక్కువ కాలం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి చేసేద్దాం, వచ్చేయండి. మామిడికాయ పచ్చడికి చిన్న రసాలు చాలా బాగుంటాయి. మంచిగా తయారైన చిన్న రసాలను తీసుకుని బాగా కడిగి వాటిని ముచ్చుకలు కోసి బాగా తుడిచి ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చిన వాటిని మంచిగా పచ్చడికి సరిపోయే సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల ఉన్న పప్పుని, టెంక పైన ఉన్న పొరని తీసేయాలి, లేకపోతే ఆ పొర నూనెలోకి వచ్చి గొంతులో అడ్డుపడుతుంది. కట్ చేసుకున్న ముక్కల్ని బాగా తుడుచుకుని ఆరనివ్వాలి. ఈ పచ్చడి చేసే ప్రాసెస్లో ఎక్కడా తడి తగలనివ్వకూడదు. అన్నీ ముందుగా కడిగి తుడుచుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకుని వాటికి తగినంత ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి తీసుకుందాం. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చే వాటిల్లో ఈ మామిడికాయ పచ్చడి కూడా ఒకటి. నేను ఈ మామిడికాయ ముక్కల్ని అద్దసేరుతో కొలుస్తున్నాను. మీ దగ్గర అద్దసేరు లేకపోతే ఏదన్నా గ్లాస్ కానీ గిన్నె కానీ కొలతగా పెట్టుకోండి. ఆ కొలతను బట్టే మనం ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ తీసుకుంటాము. మాకు ఇక్కడ ఈ అద్దసేరుతో 8 అద్దసేరులు అయ్యింది. దానికి తగ్గట్టు ఉప్పు ఒక అద్దసేరు తీసుకున్నాం. గల్లుప్పే తీసుకోవాలి, సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది. అంటే 8 గ్లాసులు తీసుకుంటే 1 గ్లాస్ అన్నట్టు. కారం కూడా అంతే, 8 అద్దసేర్లకి 1 అద్దసేరు. మేమైతే ఆవపిండి, మెంతుపిండి, కారం, పసుపు మేమే ఆడించినవి వాడతాం. మనమే ఆడించినవి అయితే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరు కుదిరితే అలాగే వాడండి. ఉప్పు మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఆవపిండి 3 అంటే అద్దసేరులో 3 పావులు తీసుకోవాలి. మెంతుపిండి 1/2 అంటే సగంలో సగం, అద్దసేరులో సగంలో సగం అన్నట్టు. మెంతులు 2 స్పూన్స్, పసుపు 4 స్పూన్స్, వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు మిక్సీ పట్టాం. అలాగే వెల్లుల్లి 1/2 కిలో తీసుకున్నాము. వెల్లుల్లి పేస్ట్ చాయిస్, మీకు వద్దంటే వేసుకోవద్దు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక గిన్నెలోకి పప్పు నూనె కేజీ తీసుకోవాలి. ఇది మేము గానుగ నుంచి తీసుకొచ్చిన నూనె. మీరు కుదిరితే అలాగే గానుగ నుంచి తెచ్చుకుని పప్పు నూనె వాడండి. దీనిలోకి ఒక 2 స్పూన్స్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న నూనెలోకి మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, మెంతులు పిండిలోకి వేసుకుని వాటిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా కలుపుకొని కొంచెం కొంచెం సపరేట్గా బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకుంటే ప్రతి ముక్కకి మంచిగా ఉప్పు, కారం, మెంతుల పిండి, ఆవపిండి అన్నీ మంచిగా పడతాయి. అలా పడితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం బేషనీలో వేసుకుని మిగిలిన నూనె కూడా పోసుకొని మంచిగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలిపి జాడీలోకి సపరేట్గా తీసుకోవాలి. పచ్చడికి ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న మొత్తాన్ని చక్కగా జాడీలో వేసుకుని మంచిగా నిల్వ చేసుకోవాలి. జాడీని చీపురు, కాళ్ళు తడి తగలని చోట పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మళ్ళీ 3 డేస్కి పచ్చడి తీసి బాగా కలుపుకోవాలి. 3 డేస్కి నూనె సరిపోకపోయినా, కారం, ఉప్పు ఎక్కువైనా చూసుకుని నూనె పోసుకోవాలి. కారం, ఉప్పు ఎక్కువ అయితే అస్సలు కంగారు పడకండి. ఆవపిండో లేదంటే నువ్వుల పిండో కలిపితే సరిగ్గా సరిపోతుంది. అంతే, టేస్టీ టేస్టీ మ్యాంగో పికిల్ రెడీ. బాయ్ క్యూటీస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్.